ఇటీవల పార్టీ మారిన దానం నాగేందర్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనతో ఉండని వారు మనకు అవసరం లేదు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు పార్టీ మారిన వారు ఇంకొకసారి అక్కడ ఓడిపోతే మరోసారి పార్టీ మారతారా అంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప హత్యలు ఉండవు. తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ భాయ్ సాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అధికారం కోసం ఆశపడ్డాడు. ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు. తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది. దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్లో పోటీ మనకు కాంగ్రెస్ తో లేదు. మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది.